వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈరోజు మన టాపిక్ అల్లు అర్జున్ మీద జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపుతున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎవరిది, ఒప్పెవరిది అని నా స్టైల్లో విశ్లేషించే ప్రయత్నం చేస్తా. టాపిక్లోకి వెళ్లే ముందుగా ఒక వేమన పద్యంతో ఈ టాపిక్ని మొదలు పెడదాం. ఆపదైన వేల నరసి బంధుల జూడు, భయము వేల జూడు బంటుతనము, పేద వేల చూడు పెండ్లాముతనము, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. దీని తాత్పర్యం ఏమిటంటే, ఆపదలో ఉన్నప్పుడు బంధువులు ఏ విధంగా ప్రవర్తిస్తారో గమనించు, భయంగా ఉండేటప్పుడు ధైర్యము చెప్పేవాడే మిత్రుడు, పేదరికంలో ఉన్నప్పుడు భర్తను గౌరవించేదే నిజమైన భార్య అని వేమన గారు చెప్పారు. ఈ పద్యము, ఈ తాత్పర్యము ఇప్పటి ఈ టాపిక్ కి కరెక్ట్ గా సరిపోతుంది. ముందుగా ఎన్నికల ప్రచార సభలో తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ ఏమి ప్రసంగించాడో ఒకసారి చూసి, ఆయన ఏ పరిస్థితుల్లో ఈ ఎన్నికలకు వెళ్ళాడో, ఎలాంటి వాడితో పోటీ పడుతున్నాడో ఆయన మాటల్లోనే విందాం. నన్ను కాదని మీరు జగన్ కు ఓటేశారు, మర్చిపోను. ఈ రోజున మీరు సఫర్ అవుతున్నారు, నేను కాదు. మీ భవిష్యత్తు కోసం వచ్చే నేను రోడ్ల మీదకి శుభ్రంగా కోట్లు సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి నా దగ్గర, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అన్ని కాదులు కానీ ఎందుకు వచ్చారు? నేలే, మన మనుషులే, మనం వాళ్ళే. తప్పన పెడితే నేను 2 చోట్ల ఓడిపోయాను. 2 చోట్ల బాధ లేదు, నిలబడ్డా. 2 చోట్ల ఓటమి బాధ మీకు ఎలా ఉంటుందో తెలుసా? ఒక ఎగ్జామ్ పోతే మీకు బాధ ఎలా ఉంటుందో విద్యార్థికి తెలుసు. అలాంటిది నేను 2 చోట్ల ఓడిపోతే నేను నైరాశ్యం ఈరోజు నిలబడే ఉన్నాం, బలంగా నిలబడి ఉన్నాం, ఒక కంటకొని ఎదుర్కొంటా ఉన్నాం. 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన తరువాత ఎన్నో అవమానాలు ఎదుర్కొని కింద మీద పడుతూ పార్టీ నడుపుతూ అదే మీటింగ్ లో చెబుతాడు ఎలాంటి వ్యక్తితో తను యుద్ధం చేస్తున్నాడో అని. ఒక బాబాయి హత్య కేసులో నిందితుణ్ణి వెనకేసుకుని వస్తున్న అతన్ని, సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టిన అతన్ని, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన అతన్ని, అధికారం కోసం ఎంతకైనా తెగించి ఎవరినైనా హతమార్చగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డితో నేను పోరాడుతున్నాను అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. మీరు ఒక్కసారి ఊహించండి, ఈ ఎన్నికల్లో కనుక పొరపాటున జగన్మోహన్ రెడ్డి అనే అతను గెలిచి ఉంటే ఈ పవన్ కళ్యాణ్ పరిస్థితి, జనసేన పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించుకోండి. వాస్తవానికి 2024లో జరిగింది ఎన్నికలు కాదు, ఒక మహా సంగ్రామమే జరిగింది. అలాంటి సంగ్రామంలో నీ సొంత కుటుంబ సభ్యుడు యుద్ధం చేస్తుంటే శత్రువు కత్తికి విషం పూయడం అనేది ఎంత వరకు న్యాయము అనే విషయాన్ని అల్లు అర్జున్ మరియు అతని అభిమానులు కూడా ఆలోచించాలి ఒక్కసారి. అల్లు అర్జున్ అనే అతను నిజంగా స్నేహితుడికే సహాయం చేయడానికి వెళ్ళి ఉంటే అది ఆయన వ్యక్తిగతం అని వదిలేయచ్చును. అల్లు అర్జున్ కి ఆ శిల్ప అనే అతను ఫ్రెండ్ కూడా కాదంట. అల్లు అర్జున్ భార్య గారికి, శిల్ప భార్య గారికి ఇద్దరు క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అంట. ఆ విధంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. ఒకవేళ నీకు నిజమైన స్నేహితుడైనటువంటి సుకుమార్ ఎన్నికల్లో పోటీ చేసి ఉండి ఉంటే, ఒకవేళ నీకు నిజమైన స్నేహితుడైనటువంటి బన్నీవాసు వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఉండి ఉంటే, నువ్వు గనుక వెళ్ళి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి ఉంటే ఒక అర్థం, పరమార్థం ఉండేది. సొంత కుటుంబ సభ్యుడిని కాదని, ఒకవైపు లైఫ్ అండ్ డెత్ లాగా పోరాడుతున్నటువంటి వ్యక్తిని కాదని వెళ్ళి సపోర్ట్ చేశావు, అది నీ విఘ్నతకే వదిలేస్తాం. నువ్వు సపోర్ట్ చేశావు కాబట్టి నీ మీద విమర్శలు చేస్తున్నారు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ ని మీరు నిశితంగా పరిశీలిస్తే, ఆయన నేను నాకు నచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరానికైనా వెళ్తానని చెప్పాడు. నీకు నచ్చిన వాళ్ళ కోసం ఎంత దూరానికైనా వెళ్ళినప్పుడు దాని పర్యావసార అంశాలు కూడా ఎదుర్కొనేడానికి రెడీగా ఉండాలి. అలాంటప్పుడే ఇంతంత పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వాలి, రాజకీయాల్లో ఎక్కడ పడితే అక్కడ వేలు పెట్టాలి. అలా కాదని ఈయన మాత్రం సమయం సందర్భం లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలకు ముందు రోజు డ్యామేజ్ చేసేటట్లు ప్రవర్తించవచ్చు. జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఆయన మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తే
అదేదో ఆయన పెద్ద అపరాధం చేసినట్లు ఆయన మీద నిందించడం ఇది ముమ్మాటికి తప్పు. ఈ మొత్తం వ్యవహారంలో మొదలు పెట్టిందే అల్లు అర్జున్ మొదలు పెట్టాడు. ఎక్కడా కానీ ఎన్నికల సమయంలో బ్యాలెన్స్ కోల్పోకుండా జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ ఇతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి తమ కార్యాన్ని సాధించుకున్నారు. అక్కడితో వదిలేకుండా ప్రతిసారి వచ్చి ఇలా ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఇలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఈ రోజు నంద్యాల వెళ్ళాడు, రేపొద్దున పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురంలో కూడా ఇతను వెళ్ళి వ్యతిరేకంగా ప్రచారం చేసినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అందుకనే అతను మాట్లాడిన ప్రతిసారి జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ స్పందించి చిన్న పామునైనా పెద్ద కర్రతో ఇప్పుడే కొడితేనే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి వెన్నుపోటు పొడిపించుకోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో బొలిశెట్టి శ్రీనివాస్ అనే ఆయనది 0.0001% కూడా తప్పు లేదు. ఒకవేళ అల్లు అర్జున్ మాట విని ఆయన పోటీ చేసినటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొన్ని ఓట్లు చీలిపోయి ఓడిపోయి ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మెగా కుటుంబంలో మెగా వృక్షం లాంటి చిరంజీవిని పిలిపించుకొని నమస్కారం పెట్టించుకొని అవమానించినటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నీ మిత్రుడికి నీ వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళి సపోర్ట్ చేస్తే తప్పు లేదు. నువ్వు చేసినటువంటి ప్రొవోకింగ్ స్టేట్మెంట్స్ కి కౌంటర్ ఇస్తే నీ అభిమానులు బొలిశెట్టి శ్రీనివాస్ అనే అతన్ని ట్రోల్ చేయడము ఎంతవరకు న్యాయమో అల్లు అర్జున్ కానీ అల్లు అరవింద్ గారు కానీ అల్లు అర్జున్ అభిమానులు కానీ ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. ఈ మొత్తం వ్యవహారం వాంటెడ్ గానే చేయిస్తున్నట్లు నేను స్పష్టంగా చెప్పగలను. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే పర్లేదు, కానీ స్వయాన పిల్లనిచ్చిన మామ పవన్ కళ్యాణ్ మీద నోటికొచ్చినట్లు ఒక టీవీ డిబేట్ లో పాల్గొని మాట్లాడిపోతే ఇంతవరకు స్పందించలేదంటే ఒక స్క్రిప్ట్ రాసుకొని పక్కా ప్రణాళికతో నడుస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. మీరు స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంటే ఎవరి స్క్రిప్టులు వాళ్ళకుంటాయి, ఎవరి ఎత్తులు వాళ్ళకుంటాయి, ఎవరి పై ఎత్తులు వాళ్ళకుంటాయి. దానిలో భాగంగానే బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్పందించారు. రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు, రాజకీయాల్లో వేలు పెట్టేటప్పుడు పరిణామాలు చాలా తీవ్రంగానే ఉంటాయి. వాటన్నిటికీ సిద్ధమైనప్పుడే రాజకీయాల గురించి మాట్లాడాలి, రాజకీయాల్లో వేలు పెట్టాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మొదట కెలికింది అల్లు అర్జునే. 5 కోట్ల మంది భవిష్యత్తు మీద జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తన వ్యక్తిగత అభిప్రాయమని తన మిత్రుడి కోసం ఒక అవినీతి పరుడికి సపోర్ట్ చేయడానికి వెళ్ళడమే అతను చేసిన మొదటి తప్పు. సరే, వెళ్ళాడు, చేశాడు, అయిపోయింది. తరువాత ఆ మొత్తం వ్యవహారాన్ని ప్రొవోకింగ్ చేస్తున్నట్టు తరువాత కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడము, ప్రతిసారి ఆయన వచ్చి డ్యామేజ్ చేసిపోతుంటే మన కుటుంబ సభ్యుడు కదా అంటే పర్లేదులే, అంటే ఈ వ్యవహారం ఎలా ఉందంటే పిల్లవాడు మనవాడే కదా అని ఎత్తుకుంటే నెత్తిని ఏరిగేస్తే ప్రతిసారి తలస్నానం చేయాలి అన్నట్లుంది. రాజకీయాల్లో తన మన ఉండదు. అల్లు అర్జున్ వ్యాఖ్యల పైన స్పందించినటువంటి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొంచెం ఘాటుగా స్పందించినప్పటికీ వాస్తవానికి ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక నిజమైన మెగాభిమాని యొక్క మనసులోని మాటే. ఆయన ఒక ఎమ్మెల్యేగా కాకపోయినా ఒక మెగా అభిమానిగా ఆయన స్పందించిన తీరు మెగా అభిమానులు అందరూ హర్షం వ్యక్తం చేయగా, అల్లు అర్జున్ అభిమానులు మాత్రం బార్డర్ దాటి పొద్దున్నుంచి అర్ధరాత్రి వరకు సోషల్ మీడియా వేదికగా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని వ్యక్తిగతంగాను ప్రొఫెషనల్ గాను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నేను దేని గురించి మాట్లాడదలుచుకో అడిగేది నిన్న సమాధానం చెప్పాను, అయిపోయింది. అతనికి నాకు కానీ మా పార్టీకి అతనికి కానీ శత్రుత్వం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి, కానీ ఉత్తరే మనం మాట్లాడుతాం. అతను మనం మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి, నేను కౌంటర్. అతను మాట్లాడిన దానికి మాత్రమే నేను కౌంటర్ ఇచ్చాను, కానీ అది పూర్తిగా నా వ్యక్తిగతము, పార్టీకి దీనికి సంబంధం లేదని చాలా క్లారిటీగా చెప్పినప్పటికీ ఈ సోకాల్డ్ ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ జనసేన పార్టీని బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా సోషల్ మీడియా వేదికగా సభ్య సమాజం తలదించుకునేలాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో
100% అల్లు అర్జున్దే తప్పు తప్ప బొలిశెట్టి శ్రీనివాస్ది కానే కాదు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.